సదా కామెడీ షో. మన భాస్కర్ గారు రెట్రో థీమ్ లోని మనల్ని అందరూ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నాడు. మరి ఆ కాన్సెప్ట్ ఏంటి స్కిట్ లో? కాన్సెప్ట్ తెలియాలంటే ఫస్ట్ వాళ్ళు ఇన్వైట్ చేయాలి కదా. ఆల్రైట్, సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీ. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పట్టాదమ్ము ఎన్నెలొచ్చి నెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్ము కొంగు చాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే గోపి నీకు గోపి అని పేరు ఎలా పెట్టారు గోపి? చిన్నప్పటి నుండి అందరికి టోపీలు పెట్టేవాడిని, అందుకే నాకు గోపి అని పేరు వచ్చింది. ఇంతకీ నీ పేరు ఎందుకు రాధా అని పెట్టారు? చిన్నప్పుడు ఎవరు పిలిచినా రాను రాను అనేదాన్ని, అందుకే నా పేరు రాధా రాధా అని పెట్టారు. మన ప్రేమ పువ్వు తుమ్మిదలా ఉండాలి గోపి. అంటే ఇక్కడ కూడా నన్ను పువ్వును చేసి నువ్వు తుమ్మెదలా ఎగిరిపోదాం అనుకుంటున్నావా? మన ఇద్దరి పెళ్లి గురించి మీ అమ్మా నాన్నతో మాట్లాడావా? మాట్లాడాను గోపి. ఏమన్నారు? నన్ను చేసుకోబోయే వాడికి ఆస్తులు ఉండాలంట. కుప్పలు 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 నేను చెప్పకపోయావా? సరే గాని ఈ సృష్టిలో నువ్వు నన్ను దేంతో పోలుస్తావు? చీమతో పోలుస్తున్నాను గోపి. దేనికి? అది కుడితే అందరికీ తెలుస్తుంది. మరి నేను కుడితే? నువ్వు చెప్పేదాకా తెలియదు. నేను ఇప్పుడే వెళ్ళి మా అమ్మను ఒప్పిస్తా, రేపే నీ ఇంటికి వస్తా. ప్లీజ్ కమ్ ఫాస్ట్. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని, నన్నే ప్రేమించావని. సిగ్గులేదు ఆడపిల్ల వెనకాల పడ్డానికి? అది ఆడపిల్ల చెప్తే ఇంకా బాగుంటుంది. ఏం పాయింట్ పెట్టావన్నా? నా చెప్పు సైజ్ ఏంటో నీకు తెలుసా? దంగనాచి తుంగబుర్ర ఇంకా లవ్ చేసుకోలేదు, అప్పుడే గిఫ్ట్ అడుగుతుంది సైజు నెంబర్ చెప్పి. ఎక్కడుంటావు రాణి? రోడ్ నెంబర్ 14. ఇంత అందంగా ఉంది, మరి రోడ్ల మీద ఉండడం ఏంటి చండాలంగా? ఒక్కసారి ఆలోచించు. అలా పొదల్లోకి పోని లోపలికి వెళ్ళి కానీ సంవత్సరం అయ్యాక ఒక బిడ్డ రాని. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కాదు. నేను చిన్నప్పటి నుంచి మా బావనే ప్రేమించా. పెళ్ళంటూ చేసుకుంటే మా బావనే చేసుకుంటా. అమ్మా ఏంట్రా? నీకు విషయం చెప్పాలి. నేను ఎప్పటి నుండి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పేరు రాధా. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నువ్వు నాకు సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు కానీ నీ మీద ఆశలు పెట్టుకున్న నీ మరదలు రాణికి ఏం సమాధానం చెప్తావు? పిలిపిచ్చు, మాట్లాడతాను. రాణి! ఇదేంటి ఇంత సిగ్గుపడుతుంది? పిచ్చిదానా, చిన్నప్పటి నుంచి వాడిని పెళ్లి చేసుకుంటానని కూర్చున్నావు కదా, వాడు ఎవరితో పెళ్లి చేసుకుంటా అంటున్నాడే. అంత రాదు నీకు ముందుకురా. బావా ఏంటి? ఆశా చాక్లెట్ అని తెలిసినా ఆశపడ్డాను బావా నీ మీద. ఈ ఆశా చాక్లెట్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నువ్వు సామాన్యుడు కాదురా రాణి, నీకు ముందే చెప్తున్నాను, నేను నిన్ను చేసుకోను. బావా నిన్ను పెళ్లి చేసుకొని ఇంట్లో దీపం పెట్టాలనుకుంటున్నాను. నా దీపం నేనే పెట్టుకుంటా, నా గంట నేనే కొట్టుకుంటా. బావా నిన్ను పెళ్లి చేసుకొని అరుంధతి నక్షత్రం చూద్దాం అనుకున్నాను బావా. కావాలంటే అరుంధతి సినిమాలో పశుపతి లాగా సమాధిలో ఉండిపోతానే గాని అరుంధతి నక్షత్రం చూడరు. బావ లేకపోతే నేను ఉండలేను అత్తమ్మా. నేను నా రాధనే పెళ్లి చేసుకుంటా. వెళ్ళిపోండి. ఏంటి మిత్రమా? నీకు విషయం చెప్పాలి మిత్రమా. నువ్వు ప్రాణంగా ప్రేమించిన రాధ వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది మిత్రమా. ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం, ఈ భగ్న హృదయం, ఈ అగ్నిగుండం, ఎవరి కోసం? బావా తాగితే క్యాన్సర్ వస్తుంది బావా. క్యాన్సర్ వస్తే 3 నెలల్లో పోతారు. అదే నేను చేసుకుంటే 3 రోజుల్లోనే పోతారు. ఇలా తాగుతూ ఉంటే చచ్చిపోతావురా.
తాగితే నేను చస్తానేమో గాని నా రాధ మీద ఉన్న ప్రేమ మాత్రం చావదమ్మా, చావదు. దీని మొహం చూసేనా దీన్ని పెళ్లి చేసుకోనాయనా? నేను దీన్ని చేసుకోనమ్మా, నన్ను వదిలేయండి. Get out. మిత్రమా రాధా, నీకో శుభవార్త. నువ్వు ప్రాణంగా ప్రేమించిన రాధ ఇదే ఊర్లో కాపురం పెట్టిందంట. అవునా? ఇప్పుడే వెళ్తా. ఎవరు కావాలి అంకుల్? మీ అమ్మగారిని పిలుచుకోరండి. అమ్మా, ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాదమ్మో ఎన్నెలొచ్చి నెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మో. ఇంటికి వెళ్ళెవరు? నా పిల్లలు. నీ పిల్లల? గోపి నాకు పెళ్లి అయిపోయింది గోపి. ఎలా? పేరెంట్స్ ఫోర్స్ చేశారు. నువ్వు పెళ్లి చేసుకోలేదా గోపి? లేదు రాధా, లేదు. నీ కోసం ఎప్పించి వాడినయ్యి విగ్గుడుద్దే. వచ్చే రాధా నాతోటి. లోపల మా ఆయన ఉన్నాడు గోపి. అవునా? చెప్పలేదు. అడగలేదు. రాధా, ఏం చేస్తున్నావు? ఎవరి తమ్ముడు? నా చిన్ననాటి స్నేహితుడు. గోపి, నైస్ మీటింగ్. రాజా. సరే గాని రాధా, ఆఫీస్కి వెళ్తున్నప్పుడు వచ్చి హక్ చేసుకుని ఒక ముద్దు పెడతావు. Just చిన్నది. ఏమండి? ఇద్దరు పిల్లలు ఇక్కడ ఉన్నారు, ఇంకొక ఇద్దరు పిల్లలేరు. స్కూల్కి వెళ్ళారండి. రాధా, నలుగురు పిల్లలా? శరీరం మాత్రమే అతనితో ఉంది గాని మనసు మాత్రం నీతోనే ఉంది గోపి. ఆఫీస్ నుంచి బాగా అలసిపోయి వచ్చాను, టవల్ తీసుకొని రా. రాధా, అయ్యో. ఏమండి, ఇక తీసుకోండి. ఆ ముద్దు. టవల్ ఇవ్వడానికి వెళ్ళి షవర్ బాత్ చేసి వచ్చావేంటే నువ్వు? గోపి, శరీరం మాత్రమే తన దగ్గర ఉంది, మనసంతా నీ మీద ఉంది గోపి. ఈ సంఖ్యలన్నీ తెంపుకొని నాతో వచ్చాయి, నేను నిన్ను బాగా చూసుకుంటా. రా రాధా. ఓకే గోపి, వస్తున్నా. నంబర్ 5. ఏమైంది రాధా? తిన్నదానికి వచ్చిన వాంతులా? అతని వల్ల వచ్చిన వాంతులు. రాధా, గోపి, కావాలంటే నీకు మొగుడుగా ఉండమంటే ఉంటాను గాని ఆ బిడ్డకి తండ్రి అవ్వమంటే నేను మాత్రం అవ్వను రాధా. గోపి 1 సెకండ్. శరీరం మాత్రమే తనతో ఉంది గోపి, మనసు మాత్రం నీతోనే ఉంది గోపి. ఏ పోలే. నాకొద్దు, నిన్ను నమ్ముకొని నా మరదలు వదిలేశారు, ఇప్పుడు వెళ్ళి సంబంధం చూసుకోవాలి. ఒక్క నిమిషం గోపి, శరీరం మాత్రమే నీతో ఉంది గోపి. మమ్మీ, నా మరదల్ని పిలిపించు, ఇప్పుడే తాళి కట్టేసి పెళ్లి చేసుకుంటా. ఇంకెక్కడ రాని నాయనా, రాత్రి పాలోడుతో లేచిపోయింది. చిన్న మెసేజ్, వచ్చిన అమ్మాయిని చేసుకోండి, నచ్చిన అమ్మాయి కోసం ఎదురు చూస్తే నాలా సంకనాకిపోతుంది. గుడ్ మెసేజ్, బాయ్. జడ్జెస్, ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది ఈ స్కిట్? నిజంగా ఈ రోజు మీ పర్ఫార్మెన్స్, నరేష్ అండ్ ఫహిమా, వర్ష యు ఆర్ దేర్ బట్ ఫహిమా అదిరింది. ఫస్ట్ ఫ్రేమ్ టు లాస్ట్ ఫ్రేమ్ హిలేరియస్, ఎంటర్టైనింగ్, అంతే. ఆగడాల పిల్లోడైన నీ ఓడు. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగా చేశారు. ఫైమా మన నరేష్ రగదీశారు. మిమ్మల్ని ఎక్కువ ఈ స్కిట్ లో సాంగ్స్ బాగా కాపాడేశారు. బాగా ఉపయోగించుకున్నారు. వర్ష, మీ భాస్కర్ గారు మీది చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్.